హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడులో 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం. కృత్రిమ మేధకు మానవ శక్తి మోడీ, నరేంద్ర మోడీ. ఇదే జోష్తో పనిచేయండి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి కితాబు. ఎన్నాళ్ళు ఈ ఉచిత పంపకాలు అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పనిచేయాలి? రాష్ట్రాలు రెవెన్యూ రోడ్లో ఉంటూ అమలు చేస్తున్నాయి. రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న. యాక్చువల్గా సార్ గురువుగారు, ఈ ఉచితాలనేవి ఓన్లీ వైద్యం ఉచిత ఇవ్వాలి తప్ప మిగిలిన వేస్ట్ అండి. నాకు తెలిసి వైద్యం ఒకటి, నెక్స్ట్ విద్య. యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఏం చెప్పాడంటే, ఒకసారి ఒక మీటింగ్ వెళ్తే విద్యతోటి మనం ఆర్థిక బలం సాధిస్తాం. ఇప్పుడు యూఎస్ అది వెళ్తున్నారు, మన పిల్లలు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడికి వెళ్ళి సంపాదించిన అమౌంట్ ఇక్కడ చూస్తే ఆ అమౌంట్ తోటి ఇక్కడ బిల్డింగ్లు లేకపోతే సైట్లు ఇవన్నీ పర్చేజ్ చేస్తున్నారు. అంటే మీకు విద్య ద్వారా ఏమవుతుంది? విద్య ఎవరో దొంగిలించలేరు. విద్యను బాగా ఇస్తే కనుక వాడు ఆర్థికంగా డెవలప్, సాఫ్ట్వేర్ డెవలప్ నెలకు 5 లక్షలు సంపాదించాడు. ఆ కుటుంబం అంతా ఆర్థికంగా డెవలప్ అయిపోయి. లేదో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ఒక 20 మందికి అటు ఇటు కూడా వాళ్ళందరూ మంచి ఆర్థికంగా స్వావలంబన చెందుతారు. నెక్స్ట్ వైద్యం. వైద్యం అనేది కూడా ఏంటంటే మ్యాక్సిమం అందరికీ మెడిక్లెయిమ్ తీసుకోమని అందరికీ ఎందుకు చెప్తారంటే, ఒక మనిషి కనుక హార్ట్ అటాక్ కానీ, పెరాలసిస్ కానీ, ఇంకోటి ఏ ప్రాబ్లం, ఆరోగ్యకరమైన సమస్యలు హాస్పిటల్కి వెళ్తే వాడు అక్కడ ఆ కుటుంబం కుదేలైపోతుంది. మొత్తం ఆరోగ్యతో వాళ్ళు అప్పులు పాలైపోతున్నారు. అందుకే 100% మెడిక్లెయిమ్ ఉండాలి, లేదా ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాలి. ప్రభుత్వం ఉచితంగా ఇవి ఉన్నాయి కదా సార్, ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కదా. కొన్ని సరిగ్గా అవట్లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవన్నీ ఉచితమే కదా. ఉచితం అంటే అక్కడ అలాగే కాదు. ఇప్పుడు ఆపరేషన్ అంటే అక్కడేమో అన్నీ అందుబాటులో ఉండవు. ఇవాళ రండి, రేపు రండి అంటే మౌలిక సదుపాయాలు ఉండలేదు. యాక్చువల్గా మన ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మనకి అంత వైద్యం అంతా ఫ్రీయే. వైద్యం అంతా ఫ్రీయే. డాక్టర్లు వస్తున్నారు, రావట్లేదు, ఏదో నెగ్లెక్ట్, వాళ్ళు సపరేట్ పని చేసుకున్నారు అనేది అనవసరం. కానీ మన ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఫ్రీగానే ఉన్నాయి. కానీ విద్య ఒక్కటే చాలా కాస్ట్లీ. అవును, విద్య కాస్ట్లీ. విద్య చాలా కాస్ట్లీ సార్. ఈ మెడికల్ ఫ్రీయే. బట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఆపరేషన్, అర్జెంట్ ఆపరేషన్లో ఆక్సిజన్ ఉండదు, లేకపోతే డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ అవైలబిలిటీ ఉండదు. మరి అప్పుడు వీడు ఏం చేస్తాడు? ప్రైవేట్కి వెళ్తే మరి ఎంతమంది ఉంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు 1,00,000 మంది వచ్చి మీద పడ్డారు అనుకోండి. అది అప్పుడు కరోనా టైం సార్. మామూలు టైంలో మీకు కుక్క కరిచిందంటే మెడిసిన్ కూడా దొరకదు, ర్యాబీస్ ముందు. అవును, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇండియాలో ఫ్రీయే సార్, చక్కగా ఫ్రీ. బట్ అదే అందులో మీకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటాను నేను. అందులో కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయమని చెబుతారు. స్ప్రెడ్ అని కాదు, మౌలిక సదుపాయాలు అసలు పూర్తిగా చేయాల్సింది ఎడ్యుకేషన్ సార్. ఎడ్యుకేషన్, విద్య కూడా సార్. విద్య, వైద్యం కూడా. వైద్యం ఓకే, వైద్యం అందుతుంది కాదు సార్. కేవలం మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల చాలా మందికి ఈ బీమా గురించి అన్నీ తెలిసినాయి. ఒకప్పుడు మెడిక్లెయిమ్ ఎవరు చేయించుకునేవారు కాదు. అవును, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు మెడిక్లెయిమ్ చేయించుకోకపోతే ఆ కుటుంబాలు చాలా రోడ్డున పడిపోతాయి. అవును, అందరూ కూడా మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేరు అంతమంది. ఎందుకంటే అక్కడ కొద్ది సహనం కావాలి. అవునండి. మీకు అదే ప్రైవేట్ హాస్పిటల్ అనుకో, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తారు. ఇప్పుడు కట్టలేని వాళ్ళ పొజిషన్కి కూడా ప్రభుత్వమే మెడిక్లెయిమ్లు చేయించాలి. మెడిక్లెయిమ్ చేయిస్తుంది. ఇప్పుడు ఎస్బీఐలో చూడండి, యాక్సిడెంట్ పాలసీ తీసుకొచ్చారు. 3,000 కడితే 60 లక్షలు ఇస్తున్నారు. సంవత్సరానికి 3,000. సో మంచి తీసుకొస్తున్నారు. వైద్య పరంగా ఓకే తీసుకొని వస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ ఉండాలి సార్. ఇంకా చేయాలంటే కొంచెం ఎట్లయినా డబ్బులు ఆర్థిక పరంగా ఇబ్బంది. కానీ అంటే ఇప్పుడు అలా కాదు సార్. ఈ ఉచిత మహిళా బస్సు ఇవన్నీ వేస్ట్. అంటే నేను అనేది ఇప్పుడు ఉచిత మహిళ లేకపోతే ఇంకోటి ఉచితాలు తీసి ఇప్పుడు 4,000 పెన్షన్ వృద్ధులకి ఎత్తే తప్పలేదు, నో ప్రాబ్లం. వృద్ధులకి ఏంటంటే ఆ టైంలో ఈ మెడికల్గా ఎక్స్పెన్సెస్ అవి ఉంటున్నాయి ఇవన్నీ అని చెప్పి ఇస్తున్నారు. బాగానే ఉంది, మంచి పద్ధతే.
సార్ ఇస్తున్నారు. నేను అనేది విద్య విద్య చాలా ఇంపార్టెంట్ సార్. చాలా. వైద్యం ఓకే ఇండియాలో ఇస్తున్నారు వైద్యం, విద్య అనేది అసలు ఇవ్వట్లేదు కదా. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది నా ఇది. మీరు చెప్పింది 100% కరెక్ట్. వీడెవడో చూడండి, 8వ తరగతి బాలికపై 3 అత్యాచారం. అది మరీ దారుణం. నేను మొన్న చూసారా, ఒక అమ్మాయి 7 ఏళ్ల బాలిక మీద వాడు ఎవడు ఇంటి ఎదురుగుండా ఉన్నవాడే రేప్ చేశాడు. వాడు చనిపోయాడుగా. చనిపోయాడు. వాడు చనిపోయాడు కాబట్టి అది అంతవరకు. చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్ అంట. ప్రేమను కాదంటుందని సుత్తితో దాడంట. సుత్తితో బాధ ప్రేమ ఉంది మాది. దూరం పెడుతుందన్న కక్షతో యువతపై దాడి. సూర్యాపేట స్నేహనగర్లో ఘటన. ఫోన్ పే తోటి కూడా లంచం ఇస్తున్నారంటండి. ఇప్పుడు చూడండి, గురుగారు ఇంకోటి అడిగింది, ఎన్నాళ్ళు ఉచిత పథకాలు, ఉచిత పంపకాలు. అదే అంటున్నాను, మీకు వేళ పేపర్లో అదే వచ్చింది. ఎన్నాళ్ళు ఉచిత పంపకాలు. ఉచిత పంపకాలు దీంతో అంటే కష్టం కదా, మూల్యం చెల్లించాలి. అవును, ప్రజలు మంచి ఇదండి. సుప్రీంకోర్టు ఏమందంటే పన్నుదారులే చేస్తున్నారని వచ్చింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు సూటి ప్రశ్న. ఉచితాలు తీసిపడేయాలి సార్ అసలు. అదే మీకు అనేది, ఈ ఉచితాలు అనేవి ఉచితాలు మీరు అందుకుంటున్నారా నేను అందుకుంటున్నానా అనేది కూడా పాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 100 చెబుతాం ఉచితాలు తీసేయాలండి. మీకు ఉచితం వస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకుంటలేదు. ఉచితం వస్తే నేను ఊరుకుంటానా? కానీ ఊరుకోవాలి. ఉచితం వద్దు మనకి. అవును, ఉచితాలు వద్దు, ఉచిత బస్సులు వద్దు. వాటి ద్వారా ఎంతో భారం పడుతుందండి. అవును, అది చాలా 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 డేంజర్ కూడా. రేపొద్దుట ఈ బస్సులు కూడా నడపలేని పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అది మరీ ఘోరం అండి. ఉచితాలు తీసిపడేసేయాలి. అవును, ఉచితాలు వద్దు అసలు మనకి. ఇంకోండి, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం. కుదేలైన తెలంగాణ రాష్ట్ర ఖజానా రెవెన్యూ రాబడుల్లో భారీ ప్రశ్న. అంటే ఈ ఉచితాల వల్ల ఇదో పెద్ద ప్రాబ్లం అండి. వికారాబాద్ కృష్ణా మధ్యలో కొత్త రైల్వే లైన్ త్వరలో మొదలు కానున్న కొత్త లైన్ పనులంట. ఇప్పుడు అదొకటండి. నెక్స్ట్ రోడ్లు కూడా 6 లేన్స్ వేసేయడం, ఈ నెక్స్ట్ రైల్వే ఇవన్నీ కూడా బాగా చేసి. తెలంగాణలో ఎయిర్పోర్ట్లు ఎక్కడ ఉన్నాయి మీకు? హైదరాబాద్ ఉంది అంతే. హైదరాబాద్ ఒకటి, బేగంపేట ఉంది, హైదరాబాద్ ఉంది అంతే. 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. కాకుండా వరంగల్లో, కరీంనగర్ ఉంది కదా అక్కడ సైడ్. వరంగల్ లేదు. వరంగల్లో త్వరలో మొన్నే రామ్మోహన్ నాయుడు ప్రపోజల్ తీసుకొచ్చాడు తెలంగాణ గవర్నమెంట్కి. అక్కడ ఎప్పుడో ఓల్డ్ది ఉండేదంట అక్కడ. ఎప్పుడో అది కనుక ఓకే అవుతే వరంగల్లో ఒకటి ఉండాలి, కరీంనగర్. మీకు ఏపీలో ఎన్ని ఉన్నాయి? ఏపీలో విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది. ఇప్పుడు త్వరలో భోగాపురం, తిరుపతి ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది. మీకు ఆ విధంగా కనెక్టివిటీ పెంచాలి. ఎయిర్ కానీ, నెక్స్ట్ మన రైల్వేస్ కానీ. రైల్వేలు కూడా కొన్ని ఇంకా వెళ్ళని ప్రదేశాలు ఉన్నాయి. అవును, అక్కడ కూడా బాగా చేసి బాగా డెవలప్ చేసుకుంటే ఎప్పుడైతే మీకు కనెక్టివిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ పెరిగితే ప్రజలు కూడా చూడండి, కోకాపేటలో ఎంత అమౌంట్ పెరిగిపోయిందో మనం. అవును, అదొకటి. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఇంకుడు గుంతలు ఒకటి బాగా చూడాలండి. ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు పెట్టుకుంటే వాటర్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఇంకుడు గుంత పెట్టారు, దానివల్ల బోర్లన్నీ ఎండిపోవట్లేదు సమ్మర్లో. అవును, ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా వేస్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఇంకుడు గుంతలు అనేది చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ సిటీకి అవుతాయి. నాకు తెలిసి జిహెచ్ఎంసీ విభజన చట్ట వ్యతిరేకం అంట తీర్పిచ్చింది. ఎవరో కేసు వేశారు, 3 కింద విభజన చేశారు కదా, అలా ఎలా చేస్తారని చెప్పి నేను హైకోర్టు అడిగింది. మళ్ళీ అదొకటి ఉంది. కళ తప్పిన కేబుల్ బ్రిడ్జ్. నిజమండి, ఇంతవరకు మెయింటైన్ చేయట్లేదు కేబుల్ బ్రిడ్జ్. ఇంతవరకు బాగుండేది కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ ఇంతవరకులాగా చేయట్లేదు. అది ఎంతవరకు అంత లేదు. గవర్నమెంట్ ప్రాబ్లం అంటారా? అంతే అంతే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా చేసేది. అది వాస్తవం. రోడ్లు కానీ, రోడ్లు, ఫ్లైఓవర్స్ కానీ, బిల్డింగ్స్ డెకరేషన్స్ కానీ, రోడ్లు డెకరేషన్ కానీ చాలా బాగా చేశారు. వాటర్ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు. కానీ కొంచెం దీనిలోనే ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇదే జోష్తో పనిచేయండి, సీఎం మంత్రులకు అధిష్టానం అభినందనలు. అంటే గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో కూడా ఇచ్చేయాలని. ఎందుకంటే ఇప్పుడు
అన్ని చోట్ల ఉంది కానీ కాంగ్రెస్ జిహెచ్ఎంసీలో లేదు. ఓన్లీ బీజేపీ పిఆర్ఎస్ మాత్రం ఉంది. వాళ్ళ కార్పొరేటర్లు కూడా మన 10వ తరగతి అయిపోయింది. ఇప్పుడు అందరూ కొత్త కమిషనర్ల పరిపాలన వచ్చింది కదా, దాని గురించి మీకు ఈ డెక్కన్ క్రానికల్లో కూడా ఇండియా లీడ్స్ షేప్స్ ఏఐ రెవల్యూషన్ మోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ పడ్డారండి మన గవర్నమెంట్లు అంతా కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో క్వాంటమ్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమో ఇప్పుడు నిన్న సుందర్ పిచ్చే ఉన్నాడు చూడండి, సుందర్ పిచ్చే కూడా చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకప్పుడు నేను కోరమండల్ ఎక్స్ప్రెస్లో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు విశాఖపట్నం చిన్న నగరం కింద ఉండేది, ఇప్పుడు 1,30,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. 1,30,00,000 కోట్లు అంటండి, 30,00,000 కోట్లు. ఎక్కడ వైజాగ్ సిటీలో ఈ డేటా సెంటర్ పెడుతున్నారు కదా, అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే అమెరికా తర్వాత అతిపెద్ద పెట్టుబడి ఇండియాలో దట్టు వైజాగ్ సిటీ. సూపర్. అయితే దాని ద్వారా ఇప్పుడు వాళ్ళు అదాని, ముఖేష్ అంబానీ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు వీళ్ళందరూ పెడతారంటండి. వాళ్ళు వచ్చేసా పెట్టడం వల్ల వైజాగ్ రూపురేఖలు మారుతాయి. మంచి విత్ ఇన్ ఒక 10 yearsలో వైజాగ్ అనేది చాలా భూమి అందుకుంటుందంట. రియల్ ఎస్టేట్ పరంగా కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోతుందంటే రేపు రామ్మోహన్ నాయుడు అయితే చాలా కమిట్మెంట్లుగా ఉన్నాడు. రేపు 2027, 26 జూన్ ఏదో అంటున్నాడు. మరి యాక్చువల్గా మార్చిలో అన్నారు, కానీ జూన్ లోపల ఎట్టి పరిస్థితుల్లో అవ్వాలని చెప్తున్నాడు. జూన్ లోపల అయిపోయిందంటే కనుక మీకు, ఎందుకంటే మనం ఆల్రెడీ మీకు ఫ్లైట్ దిగిందంటే కనెక్టివిటీ ఉంటేనే కానీ టెక్నాలజీగా అవుతేనే కానీ అది ఓకే చేయరాళ్ళు. అందులో వచ్చింది కూడా సెంట్రల్ మినిస్టర్లే, అంతకుముందు ఎవరికి ఓకే చేశారు కదా. అది చేశారంటే మ్యాక్సిమం అయిపోయినట్టే సార్. కాకపోతే చుట్టూరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి, సివిల్ పనులు అవి ఉన్నాయంట. గార్డెనింగ్, సివిల్ పనులు, ఇలాంటి ఫ్లోరింగ్లు, ఇలాంటి సివిల్ పనులు అయిపోతే కనుక అది అయిపోయినట్టే. నెక్స్ట్ మళ్ళీ మనకి రైల్వే జోన్ కూడా వచ్చేస్తుందంట వైజాగ్. రైల్వే జోన్లో ముందు అన్నీ సెట్ చేసి మన సికింద్రాబాద్ నుంచి కొన్ని జోన్లు తీసి కొన్ని జోన్లు కలిపి, ఒరిస్సా నుంచి కొన్ని జోన్లు కలిపి ఇట్లా పెట్టడం వల్ల రైల్వే జోన్ వైజాగ్ స్పెషల్ జోన్ వస్తుంది. అదొక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటిని, రైల్వే ఒకటి, పోలవరం ఒకటి అయిపోవాలి సార్.